ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశం నాయకత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతి సందర్భంలోనూ ఏం జరుగుతున్నది అన్నది ప్రజలకు తెలియజెబుతూ ఉండాలి. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా దేశాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉండాలి. కానీ అదేంటో 11 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక్కసారి ఒక మీడియా సమావేశం నిర్వహించి దేశాన్ని ఉద్దేశించి ఆయన అంటే ఉన్న సమస్యలో లేకుండా ఇంకేమైనా కనుక సాధించిన విజయాలు సంఘటన గురించి ఒక్కసారి మీడియాని రిప్రజెంట్ చేయలేకపోయారు. 11 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఫేస్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఇంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడైనా లేదు కాల్పుల విరమణ అని చెప్పి ప్రకటించిన తర్వాత అయినా అఫ్కోర్స్ మనం కాదులే ప్రకటించింది, అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు, తర్వాత మనోళ్ళు ఓకే అన్నట్లున్నారు. ఫస్ట్ ఆయనే కదా ప్రకటించారు. మేము మాట్లాడిన తర్వాతే కామన్ సెన్స్ అప్లై చేశారు, ఇంటెలిజెన్స్ అప్లై చేశారని. అంతకు లేకుంటే మనకు బుద్ధి లేదు తెలివి లేదు అని డైరెక్ట్గా అనేసాడు ఆయన ట్వీట్లు. ఆ తర్వాత మనోళ్ళు కాల్పుల విరమణ అని చెప్పి ప్రకటించిన తర్వాత అయినా ఇంత 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 కీలక సమయంలో కూడా ఈ దేశ ప్రధానమంత్రి మీడియాను రిప్రజెంట్ చేయలేకపోతున్నారు, మీడియా ద్వారా దేశానికి ఏమీ చెప్పలేకపోతున్నారు అంటే ఇంకా దారుణం ఏంటంటే తిండికి లేక అల్లాడుతున్నారు అని, ప్రపంచంలో ఏకాకి అని, సైనికులకు భోజనాలు పెట్టలేరని, వాళ్ళు తొడుక్కోవడానికి గుడ్డలు అదే బట్టలు కానీ ఇవ్వలేరు అని, పోసుకోవడానికి వాళ్ళ వెహికల్లో పెట్రోల్ లేదని రకరకాలుగా మనం పాకిస్తాన్ అంటూ ఉంటాం కదా, రకరకాలుగా అంటూ ఉంటాం. బట్ అఫ్కోర్స్ అది నిజం కూడా. మరి అదే పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న కాల్పుల విరమణ జరిగిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసి మాట్లాడుతూ భారత్ని తుక్కుగా ఓడించామంటున్నారు. పాకిస్తాన్లో అక్కడి నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు చేశాయి, నిరసనలు వ్యక్తం చేశాయి. అక్కడి నాయకత్వానికి ప్రజలకు మధ్య ఏమీ పెద్ద కోఆర్డినేషన్ కనిపించదు, ఆర్మీకి కోఆర్డినేషన్ కనిపించదు. అన్ని విధాల బలహీనమైనటువంటి లీడర్షిప్ అది, బలహీనమైనటువంటి సమాజం అది, బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అది. అట్లాంటి దేశాన్ని లీడ్ చేసినటువంటి ప్రధానమంత్రి మీడియా ముందుకు వచ్చి భారత్ను తుక్కుగా ఓడించామంటే భారత్ వ్యూ పాయింట్లో దేశమంతా ఏకతాటిపై ఉంది, మొత్తం కోఆర్డినేషన్ ఉంది, ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు, అందరూ ఈ దేశ నాయకత్వానికి మద్దతిచ్చారు. ఏ వ్యూ పాయింట్ చూసినా ఆర్థికంగా బలంగా ఉన్నాం, ప్రజాస్వామ్య దేశం. ఎవ్వరూ కూడా ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడలేదు. పాకిస్తాన్లో ఉద్రిక్తతలు స్టార్ట్ అయిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మద్దతు ఇచ్చినటువంటి దేశానికి కూడా ఎందుకు సీజ్ఫైర్ చేయాల్సి వచ్చిందో, ఈ దారి తీసిన పరిస్థితులు ఏంటి అన్నది మీడియాను ప్రధాని రిప్రజెంట్ చేయలేకపోవడం ఏంటి, మీడియా తరపున అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేకపోవడం ఏంటి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి లీడర్షిప్ను? అయినా కూడా గుడ్డెత్తి చేలో పడ్డట్లు ఏదో పొగడ్డానికి వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి, పొగడ్డానికి కాదు, పొగడ్డానికి ఉంటే ఏం తప్పులేదు. అంత దుష్ప్రచారం చేయడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి, ఫేక్ ప్రచారం చేయడానికి వాట్సాప్ యూనివర్సిటీలు అంతకు మించినటువంటి ఆ జాతీయ మీడియా ముసుగులో కొన్ని హిందీ ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి. దాని ఓనర్లు మనోళ్ళే, మనకి ఏది కావాలంటే అది ప్రచారం చేసుకుంటూ కూర్చోవచ్చు మనం అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? ప్రతిదీ ఎన్నికల లబ్ధి కోణంలోనే ఆలోచిస్తే దేశమేం కావాలి? అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి తుక్కుగా ఓడించామంటున్నారు. మా దాడి తట్టుకోలేక దౌత్యం కోసం అమెరికా దగ్గరకు పోయారంటున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి. కానీ మన ప్రధానమంత్రి మాట్లాడారా?